గౌరీ పూజ పూర్తి చేసుకుని వచ్చిన రుక్మిణి అక్కడ ఉన్న రాజసమూహములో శ్రీకృష్ణుని కోసము పరికిస్తున్న తీరు శ్రీ భాగవత పద్యములు రుక్మిణీ కళ్యాణము 19వ భాగము భావార్థములతో సహా. పార్వతీదేవి ఆలయమునకు చేరుకొని మంగళగౌరికి మ్రొక్కి తనకు శ్రీకృష్ణుని పతిగా చేయమని ప్రార్థించిన రుక్మిణీదేవి అనంతరము బ్రాహ్మణ దంపతులకు ఉప్పు, అప్పాలు, తాంబూలాలు, మెడలో వేసుకునే అలంకరణ సంబంధమైన తాళ్ళు, పళ్ళు, చెరుకు గడలు మొదలైనవి ఇచ్చి దంపతి పూజ చేసింది. ఆ దంపతులు ఉత్సాహంతో ఆమెను దీవించి అక్షతలు వేశారు. రుక్మిణి ఆ ఆశీర్వచనాలు స్వీకరించి పార్వతీదేవికి నమస్కరించి మౌనవ్రతం వదిలి బయటకు వచ్చింది. తరువాత ఏమి జరిగింది? ఇలా ఉమామహేశ్వరుల గుడి నుంచి బయటకు వస్తున్న రుక్మిణీదేవి మెరిసే మేఘంలా, మోహిని దేవతల, లక్ష్మీదేవి లాంటి వైభవంతో, కలహంసల మందగమనంతో వస్తోంది. రత్నాల, బంగారు, కర్ణాభరణాల కాంతులు ఆమె చెక్కిళ్లపై ప్రతిఫలిస్తున్నాయి. అందమైన చిరునవ్వుల కాంతులు ఆమె ముఖంపై తొణికిసలాడుతున్నాయి. ఆమె ఎర్రని పెదవి కాంతులతో తెల్లని ఆమె దంతాలు ఎర్రబారాయి. ఆమె వడ్డాణంలోని రత్నాల కాంతులు మెరుపులు పుట్టిస్తున్నాయి. కాళీగజ్జల మనోజ్ఞమైన శబ్దములు చెవులకు విందు చేస్తున్నాయి. అలా కృష్ణుడి రాక కోసం ఎదురు చూస్తూ మోహినిలా రుక్మిణీదేవి వస్తోంది. అప్పుడు అళినీలాలక పూర్ణచంద్రముఖి నేనాక్షిన్ ప్రవాళాధరం కలకంఠిన్ నవపల్లవంఘ్రియుగళం కందేవ కుంభస్తనిం పులిన శ్రేణి నిభేంద్రయాన అరుణాంభోజాతహస్తన్ మహోత్పలగంధిన్ మృగరాజమధ్యగని విభ్రాంతాత్ములైరందరున్. తుమ్మెదల వంటి నల్లని కేశములు, పూర్ణచంద్రుని పోలిన గుండ్రని ముఖము, లేడి కన్నుల వంటి కన్నులు, పగడాల పెదవులు, కోకిల కంఠధ్వని, కొంజిగురుల వంటి పాదములు, మందగజాల కుంభస్థలాల్లాంటి మాతృస్థానములు, ఇసుక తిన్నెల లాంటి పిరులు, దిగ్గజములను పోలిన నడక, తామర కాడల వంటి అరచేతులు, సింహపు నడుము గల రుక్మిణిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అదే కాక గౌరీ పూజ చేసి దేవాలయం బయటకు వచ్చిన రుక్మిణీదేవి యొక్క సౌందర్యానికి ఆశ్చర్యచకితులైన రాజసమూహమంతా కూడా ఆమె చిరునవ్వులకి, సిగ్గులతో కూడిన ఓర చూపులకి మనసులు కరిగిపోయి నిలాపడిపోయారు. తమ తమ గంభీరత్వమును విడిచిపెట్టారు. చేష్టలుడి అలా చూస్తూ ఉండిపోయారు. వారి ఆయుధాలు చేజారి క్రింద పడినాయి. తమ ఏనుగులు, గుర్రాలు, రథాలు ఎక్కలేక నేలపై పడ్డారు. రుక్మిణీదేవి మాత్రము తన ఎడం చేతి గోరుతో ముంగురులు సరిచేసుకుంటూ, బయట సర్దుకుంటూ, కడగంటి చూపులతో ఆ రాజసమూహాన్ని నిశితముగా పరిశీలిస్తోంది. మరికొన్ని పద్యములు, వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో.